ఒక సంపూర్ణ క్రిస్మస్ అంటే ఎట్లుండాలి? దేవుడే దీనుడై నరుడై భూమి మీదకి అవతరించి మానవ జాతికి రక్షణ కలిగించినటువంటి, మరణ ఛాయలో ఉన్న వారికి, మరణాంధకారములో ఉన్న వారికి జీవపు వెలుగులు ఇచ్చిన అరుణోదయ దర్శనం అనుగ్రహించినటువంటి మహోన్నతమైన సన్నివేశాన్ని అందరి జీవితాల్లో ఇంకా నెరవేరాలంటే ఏం చేయాలి? చిన్నప్పటి నుంచి మనం వింటున్న పాట గుర్తుందా? క్రీస్తు జన్మించి ఆనాడు కొందరికి, ఈనాడు ఎందరికి క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది అంటూ ఓ పాట వింటూ ఉండేవాళ్ళం. మీకు గుర్తుందో లేదో? మన ఆశ తాపత్రయం అదే. ఇంకా అనేక హృదయాలలోనికి యేసు క్రీస్తు ప్రభువుగా అడుగుపెట్టాలి, ప్రత్యక్షమవ్వాలి అనేది మన దర్శనం. బిడ్డలారా, మీరు ఈ మాటలను తేటకి వినగలిగితే, ఎలాంటి వారుంటే అనేక హృదయములలో క్రీస్తు జన్మించే క్రిస్మస్ ఆనందం సంపూర్ణమవుతుంది. ఎలాంటి సమర్పణ కలిగిన వారు యోసేపు వంటి త్యాగధనులు, లేకపోతే లోక రక్షకుడు అనేకుల జీవితాల్లోనికి పరిచయం అయ్యే అవకాశం లేదు కదా. ఈనాడు మనము కూడా అలాంటి వారముగా అయితేనే, ఈ తరములో కూడా అలాంటి వారు లేపబడితేనే ఇంకను మరణాంధకారములో చీకటిలో ఉన్న అనేక జనులకు ఈ జీవపు వెలుగు, రక్షణ, ఆనందము కలుగుతాయి. అదే నిజమైన క్రిస్మస్ అని. గబ్రియేలు లాంటి వర్తమానికులు ఉండాలి. సంపూర్ణ క్రిస్మస్ ఈ రోజున జరగాలంటే, అనేకుల జీవితాలలో క్రీస్తు అడుగుపెట్టే నిజరక్షణ కార్యములు జరగాలంటే ఇలాంటి వారు ఉండాలి అనే లిస్టులో మొదటి వ్యక్తి గబ్రియేలు లాంటి వర్తమానికులు ఉండాలి అనండి. ఈ గబ్రియేలు గురించి ప్రియులారా, దేవుని బిడ్డలారా, గబ్రియేలు ఎలాంటి వర్తమానికుడు అంటే, నెంబర్ 1, జకరియా ఆశ్చర్యపోయి ఎవరండి మీరు అన్నట్టు చూస్తే అంటాడు, నేనా పరలోకమును దిగి వచ్చిన ఏకైక వర్తమాని, ఐ యామ్ ద వన్ అండ్ ఓన్లీ మెసెంజర్ ఫ్రమ్ అబౌవ్, డు యు నో దట్? ఏమనుకుంటున్నావు? మొత్తం పరలోకములో కోట్ల మంది దూతలన్నా నేను ఒక్కనే వర్తమానికి, వన్ అండ్ ఓన్లీ స్పీకర్ అని చెప్తా కూడా కరెక్టే. కానీ అలా చెప్పకుండా నేను దేవుని సముఖ ముందు నిలుచు ఉండు ఒక దూతని అన్నాడు. స్తోత్రం చెప్పండి. కోట్ల కోట్ల దూతలో తాను ఒకడా? తను ప్రధాన దూత కాదా? ప్రత్యేకమైన వాడు కాదా? అంతమంది దూతలలో ఏకైక వర్తమానికుడు కాదా? పరలోకం నుండి భూమి మీదకి ఎవరైనా సమాచారం పంపాలంటే ఇంకెవరిని పంపరుగా, కేవలం గబ్రియేలుగా పంపేది. He was the only messenger, one of the archangels. ఏకైక వర్తమానికుడు, ప్రధాన దూత. అయినా తనను తాను పరిచయం చేసుకుంటే ఏమన్నా తెలుసా? అయ్యా, పరలోకం నుండి కోట్ల కోట్ల దూతలో నేను ఒకనయ్యా. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. తన గురించి తాను చాలా చిన్నగా పరిచయం చేసుకుంటున్నాడండి. చాలా తక్కువగా పరిచయం చేసుకుంటున్నాడు. ఆ కాస్త పరిచయములో కూడా నేను దేవుని కృపను బట్టి మరి వర్తమానికునండి, ప్రసంగికునండి అంటవలా. ఏమన్నారు తెలుసా? ఆయన సముఖముందు నిలిచి ఉండు దూతల్లో ఒకడిని. అంటే నా ప్రసంగం నా వృత్తి కాదు, ప్రసంగం నా ప్రథమ కర్తవ్యం కాదు, ప్రసంగము నా సేవలో కీలక దశ కాదు. ప్రసంగాలు చేయటం ఫుల్ టైం మినిస్ట్రీ కాదు. నా ఫుల్ టైం మినిస్ట్రీ ఆయన సన్నిధిలో నిలిచి ఉండుట, ఆయన సన్నిధిలో కాలం గడుపుట. ఎప్పుడైనా ఏదన్నా మాట తీసుకుపోయినా, నా ఈ మాట చెప్పిరా పో అంటే వస్తాను, ఆ మాట చెప్తాను, మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ అక్కడ కూర్చుంటాను. నేను 24/7 నా పని ఏంటంటే పరిశుద్ధుడు అని పాడటమే, ఆరాధించడమే. మీరు మామూలుగా లెక్కలు కూడా చూడండి. ఎక్కడో జకరియా గ్రంథములో దిగి వచ్చి దేవుడు మాట్లాడినటువంటి సందర్భంలో గబ్రియేలు పరిచర్య మనకు కనపడుతుంది. దానియేలు గ్రంథములో పరిచర్య కనపడుతుంది. మళ్ళీ తర్వాత బాప్తిసమిచ్చు యోహానుకు తండ్రిగా ఉండినటువంటి యాజకుడైనటువంటి జకరియా దగ్గర నిలబడి కనబడి మాట్లాడాడు. ఈ మధ్యలో గ్యాప్ కనీసం 300-400 సంవత్సరాలు ఉంటుంది. 300-400 సంవత్సరాలుగా ఆయన భూమి మీదకి రాలే, ఎవరితో మాట్లాడలే. అదే ఈ తరం సేవకులైతే ఏమని ఫీల్ అవుతారు తెలుసా?
ప్రభువా నన్ను తుప్పు పట్టకూడదు, నేను అరిగిపోవాలి, నన్ను వాడుకొని నన్ను ఎందుకు పక్కన పెట్టినావు ప్రభా. గుండెలు బాదుకొని చచ్చిపోతారు. గబ్రియలు ఏడవట్ల. 300 సంవత్సరాలకు వస్తారో, 400 సంవత్సరాలకు వస్తారో, అవసరమైతే 1000 సంవత్సరాలకు ఒకసారో నాకొక్క ప్రసంగం ఇచ్చినా పర్లేదు, కానీ నిరంతరం నీ సన్నిధిలో ఉండి ఆరాధించే భాగ్యము నాకు ఇచ్చావు, నాకు ఇది చాలు అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ దినము సంపూర్ణ క్రిస్మస్ జరగాలంటే, అందరి జీవితాల్లో యేసు రావాలంటే, ఆ మరణాంధకారములో ఉన్న వారికి, మరణ ఛాయలో ఉన్న వారికి జీవపు వెలుగు దొరకాలంటే, అరుణోదయ దర్శనం కలగాలంటే, ఎలాంటి వారు ఉండాలంటే గబ్రియల్ లాంటి వర్తమానికులు కావాలి. వేదికలను, కమిటీలను, అధికారాన్ని, ధనాన్ని, రకరకాల దాన్ని కాకుండా దేవుని సన్నిధిలో నిలిచి ఉండడాన్ని ఇష్టపడే సేవకులు కావాలి. మీరు ఈ మాటతో ఏకీపిస్తే ఏమనాలి? ఆమెన్ అంటే బాగుండేది. ఏకీపించడానికి ఉన్న పదం ఆమెన్. మీరు ఇక హల్లెలూయాకి నేను ఒక్కరినే పేటెంట్ తీసుకుని ఉన్నట్టుగా దాని మీద ఉండబాకండి. అప్పుడప్పుడు ఆమెన్ అంటే కూడా తప్పులేదు. లాస్ట్లో అంతా అయిపోయేటప్పుడు వెళ్ళిపోయి చెప్పే పదం అని దాచిపెట్టబాకండి. ఏకీపించిన ప్రతిసారి మీరు ఆమెన్ అనొచ్చు, అనండి. అరే రే మంచిగా చెప్పు గట్టిగా, హల్లెలూయా. నేను ఆశపడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, దేవుని అధికారం మనకు అప్పగించుకుంటున్నా. ఈ తరములో, ఈ దినములలో ఆ గొప్ప దైవజనులు అంటే నాలాంటి అల్ప ప్రాణి గాని ఎవడు గాని దేవుని వాక్యము ద్వారా ప్రజలకు పరిచర్య చేయుట కంటే దేవుని సన్నిధిలో నిలిచి ఉండడం చాలా గొప్ప భాగ్యమని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరలోకంలోనే ఇంత పెద్ద ప్రసంగికుడై ఏకైక వర్తమానికుడైనటువంటి గబ్రియలు గారు, నేను ప్రధాన దూతను వర్తమానికును అంటలా. ఈనాడు చాలా మందిని చూడండి, తమను గురించి తామే భూమి మీద ఎవడు చెప్పడని బెంగ పెట్టుకొని ఈడే చెప్పుకొని, మొన్న ఒకటి విజిటింగ్ కార్డు వేస్తే పోస్ట్ కార్డు అంత ఉన్నది. మరి ఇంతలో ఇక్కడిదిరా, వాడు డిగ్రీలు చదివితే అంబేద్కర్ కన్నా ఎక్కువ ఉన్నాయి. ఇంతకన్నా ఎప్పుడు చదివింటా వీడని చూస్తే అన్ని చిన్న చిన్నయే. డిటిపి ఒకటి రాశాడు, పీజీటీసీ ఒకటి రాశాడు. మరి ఏందిరా ఇది అంటే, చదివానన్నా అన్నాడు. నేను అన్నాను, 1వ తరగతి 2వ తరగతి కూడా రాయిపోయేవరా, పద్యాక వరుస పెట్టి చదివావుగా. ఇవి కూడా ఊరికే ఏదో ప్రజల ముందు చాలా గొప్పగా పరిచయం చేసుకోవాలని ఇంకొకటి వేసుకుంటాడు. 9 కృపా వరములు కలిగిన దైవజనుడు అని ఆడు వేసుకుంటాడు కార్డు. పేరుకి యువతలో 72 92 రాస్తాడు ఒకడు. ఏమేమో రాసుకుంటారు. నాన్న, అసలు మొత్తం పరలోకములను కోట్ల దూతలలో భూమి మీదకి వచ్చి వర్తమానం చెప్పే ఒకే ఒక్క వర్తమానికుడు, అందున ప్రధాన దూతల్లో ఒకడిని గబ్రియల్ అంటాడు. నేనేం పెద్ద కాదండి బాబు, ఆయన సముఖము నిలిచిన ఒక దూతనండి అని పరిచయం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇలాంటి వర్తమానికులు కావాలి. ఆమేన్ అనండి. దీనికి ఇంకో కోణం చెప్తాను ఇప్పుడు. అంటే ఎంత దీనుడిగా, ఎంత సాత్వికుడిగా, ఎంత నెమ్మదిపరుడిగా, ఎంత తగ్గించుకునేవాడిగా, ఎంత మరుగై ఉండేవాడిగా కనబడుతున్నాడు కదా. ఇంకో రూపం చూస్తుంది. అయ్యా, ఈ వయసులోన నాకు సంతానమా? ఇది జరుగుతుంటావా? ఏదైనా సూచన ఉందా? నాకెలాగూ తెలియను అన్నాడు. ఆ మాటకి అంటాడు గబ్రియేలు, నువ్వు నమ్మలేదు కనుక నీ నోరు పడిపోతా అన్నాడు. అమ్మా, ఈ వర్షన్ ఉన్నదా? ఉంటది. స్తోత్రం చెప్పండి. మాట్లాడరే మీరు భక్తులు. ఇప్పటిదాకా ఇంత చల్లగా మాట్లాడను, ఏకదం గరం అయిపోయినది అంటే 2 ఉంటాయి. ఏసు రక్తం ఏం చెయ్యం. మీరు మాట్లాడతలా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మనకి ఎవరు నచ్చుతాడంటే ఫస్ట్ వాడు నచ్చుతాడు. దైవజనుడు అట్లా ఉండాలండి. ఎంత నిమ్మలం, ఎంత మట్టసం, ఎంత నిమ్మలంగా మాట్లాడుతున్నాడు. అది సేవకుడు ఏం అరుస్తాడేందో. మరి ఇదేందో. ఇప్పుడు తెలివైనటువంటి మౌనం పాటించకండి, చక్కగా స్పందించండి. అర్థంగా దేవునికి స్తోత్రం చెప్పండి. కోట్ల దూతలు నేను ఒకరిని మాత్రమే ఆయన సముఖం ముందు నిలిచుండేవాడని. నేను పెద్ద ప్రధానం ఏం కాదు, మామూలు దూతని. బయటకు వచ్చి ప్రసంగించడం కంటే ఆ సముఖం ముందు నిలిచుండేవి నా గొప్ప భాగ్యం అని ఎంతగా తగ్గించుకొని మరుగా ఉండి, దీనుడిగా ఉండి, సాత్వికుడిగా ఉండి, అనామకంగా అమాయకుడిగా కనబడుతున్న ఈ వ్యక్తి ఒక్క ప్రవచన నమ్మకపారు పాటికి నోరు పడిపోతుంది. ఇప్పుడు ఒక ప్రశ్న మీరు అడుగుతా, యథార్థంగా ఆ గబ్రియలు మంచోడా, ఈ గబ్రియలు మంచోడా? ఈ మౌనం మాత్రం మంచిది కాదు. హ్యాపీ క్రిస్మస్ మంచిగా చెప్పు.
ఆ గబ్రియలు మంచోడా, ఈ గబ్రియలు మంచోడా? ఈ ప్రశ్నే తిక్కల ప్రశ్న. రెండు కలిస్తేనే అసలైన గబ్రియలు. దేవునికి స్తోత్రం చెప్పండి. మంచిగా చెబుదాం హల్లెలూయా. దైవజనుడు శుభవార్త చెప్పిన, దైవజనుడు ఆదరణ వాక్యం చెప్పిన, దైవజనుడు కృపావాక్యమును బోధించిన, దైవజనుడు తీర్పును చెప్పిన, హెచ్చరిక చెప్పిన, రాకడ చెప్పిన, ఉగ్రత చెప్పిన, ఏమి చెప్పమంటది చెప్పాలి. ప్రతి మాటను స్వీకరించాలి, గౌరవించాలి. ఇలాంటి అద్భుతమైన అవగాహన మనకు ఉండాలి. ప్రసంగం మంచిగానే చెప్పింది కానీ ఏందంత కోపం మీద? సేవకుడు అంటే ఎట్లుండాలి? నేను ఒక మంచి మాట చెప్తాను, ఏమనుకోబాకండి. దైవజనుడు ఎట్లుండాలో దయ్యం పట్టినోడు చెప్తాడు. అది దరిద్రం. सबसे बेकार बात यह है भाई, अरे तू हाई कौन रे बोलने वाला? నువ్వు మారు మనసు పొందినవా, ఆత్మను పొందినవా, అభిషేకం పొందినవా, పిలుపున్నదా, ఏర్పాటున్నదా, పంపబడ్డవా, హస్తనిక్షేపనిందా? ఏమి లేదు కానీ అన్ని ఉన్నోడి కీడు క్లాస్ తీసుకుంటాడు. దేవుని చిత్రము ఎట్లుంటుంది చెప్పాలనా? ₹10 ఖర్చు లేకుండా సెల్ ఫోన్లో క్రికెట్ మ్యాచ్ చూసేవాడు విరాట్ కోహ్లీ మీద కామెంట్ చేస్తాడు. పనికి మళ్ళీ షాట్ కూడా అట్లా కొట్టేది, వెరీ రాంగ్ షాట్, హోప్లెస్ ఫెలో. ఎవడురా నువ్వు? టన్నుల కొద్ది వరుగులో విండినోడు, ప్రపంచ ఉత్తమ బౌలర్లకి చెమటలు పట్టించినోడు, ఈ చిన్నగా అంగుంటే ప్యాంట్ లేనోడు వీడు మాట్లాడతాడు వాడి గురించి. ఎన్న తప్ప అండి? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మరి ప్రేమ, జాలి, శాంతం, దయ ఇవి కదా దైవత్వపు చిహ్నములు. ఓ భక్తులారా అని అంటే మరి యెరూషలేము దేవాలయ ప్రవేశం చేయటమే యేసు ప్రభువారు పట్టుకునే రక్తమే జయం, తాళ్ళతో కొరడాలు చేసి మరి రేవెట్టేస్తే, మెడబెట్టి బయటికి ఎంటేస్తే, గువ్వలు ఇసిరేస్తే, పీటలు పడదోస్తే, డబ్బులు ఇసిరేస్తే ఏమంటారు? ఆహా ఏమి ఈ రాజసం, ఇది కదా దైవత్వం ప్రతిభ, హల్లెలూయా. అందులో దశంభాగం మీ పాస్గారు చేస్తే క్షమించరు. మొత్తం అక్కర్లా, దశంభాగం చేస్తే చాలు. డబ్బులు ఇస్తారు పాస్గారు, డబ్బులు ఇసిరే అక్కర్లేదండి, వద్దంటే చాలు. నేను కానుక పెడితే తీసుకోలేదా? మరి పండగ చేసుకో, బిర్యానీ కొనుక్కో. ఇప్పుడు ఎందుకు దానికి సీరియస్ అయిపోవటం ఎందుకు? నిన్ను అడిగితే ఇవ్వకపోతే నీ ప్రాణం తీస్తే బాధపడాలి, వద్దంటే ఆనందంగా పండగ చేసుకో కదరా. స్టీల్ ప్యాంట్లో నన్ను ఒకడు అన్నాడు, 2 సంవత్సరాల మటు చూస్తున్నా, మా ఇంటికి వస్తా ఉన్నావు, రావట్లేదు నువ్వు అన్నాడు. ఎందుకు రావాలి, ఎందుకు రావాలి? నేను గొరక ఉన్నా ఏదో టైంకి వచ్చి గంట కొట్టుకుంటూ వెళ్తాకి ఎందుకు రావాలి? చూస్తున్నా చూడు, రాత్రులు పడుకోపోక బయట కూర్చేసి కూర్చో. ఏం పిచ్చా చేదస్తావా నీకు? ఎవరిగా లూదియా ఏమడిగిందండి? నేను దేవుని యందు విశ్వాసమ గలదనని ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకని మమ్మను బలవంతం చేసింది. అదిరా పద్ధతి బైబిల్లో. ఇటలీ మనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి, ఒక మిలిటరీ ఆఫీసర్, తన సేవకులను పంపి బ్రతిమలి దైవజనులను తెచ్చుకున్నాడు. 2 సంవత్సరాలు బట్టి తెచ్చుకొస్తున్నామండి, కనిపెడుతున్నాం, ఎప్పుడు వస్తానే ఉన్నాను. సొత్తం ఇంకో చర్చికి వెళ్ళిపోతావు, అర్జెంట్కి వెళ్ళిపోయి ఇంకో సొత్తం ఎందుకు? నువ్వు తీర్థయాత్రలు భక్తువు కదా, చర్చిలు మార్చుకుంటూ తిరుగుతావు, నీకు ఉద్యోగం ఇదే. ఆ గుడి అయిపోతే ఈ గుడి, ఈ గుడి అయిపోతే ఆ గుడి, అన్నీ అయిపోయిన తర్వాత దేవునికి స్తోత్రం. ఇంక పెద్ద కూడా చివరి ఉంటుంది, 100కు 100. ఏంట్రా ఈ మాటలు? ఎవరికోకుండా హ్యాపీ క్రిస్మస్. నేను చెప్పింది వాస్తవమా కాదా? ఏంటి సార్ ఈ పద్ధతులు, ఇదేం విధానం సార్ ఇది? ఇంక అవలా గబ్రియల్ గారు కోటం మరియం దగ్గరికి వచ్చాడు. పెద్దయ్య గారికి అయిపోయింది రేవు. ఇక్కడ తిన్నగా ఎటుపోయాడు, అక్కడి నుంచి
మరియమ్మ దగ్గరికి వెళ్ళాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం ఉన్నాడు. ఏమిటి ఆ శుభవచనమని తనలో తను తొందరపడుచుండగా, ఏమీ లేదు బిడ్డ, నీకు ప్రధానమైందని తెలుసు, రేపో మాపో పెళ్ళని తెలుసు, ఈ లోపు నువ్వు గర్భం ధరించాలంటే షట్ అప్, వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్, ఆర్ యు ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ డెవిల్, దిస్ ఇస్ టూ మచ్. నాకు ప్రధానమైన తెలుసు, రేపో మాపో పెళ్లి తెలుసు, ఈ లోపు నేను గర్భవతి వల్ల నువ్వు దైవజనుడవా దయ్యం జనుడవా, నా మంచి కోరుకుంటున్నావా నాశనం కోరుకుంటున్నావా? పక్కన పెట్టు, నేనే ఉన్నాను ఇప్పుడు. దేవుడు నన్నే పిలిచి, ఒరే జఫన్యా, పొలాని బిడ్డ కాడికి పోయి నీకు ప్రధానమైంది కానీ రేపో మాపో వివాహము కానీ ఈ లోపు నువ్వు దేవుని వాక్యమును గర్భం ధరించాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, నువ్వు ఇప్పుడు గర్భవతి అవటో దేవుని చిత్తం అని చెప్పుపో అంటే నాకైతే చెప్పే ధైర్యం ఉండదు. 40 రోజులు ఉపవాస ప్రార్థన చేస్తాను కానీ దేవునికి స్తోత్రం చెప్తున్నా, మాట వరుసకి చెప్పగలమా? పోయి ప్రధానం అయిపోయింది, ఇరు కుటుంబాల్లో పెళ్లి కార్డులు పంచుకుంటున్నారు, పెళ్లి పందిరి వేశారు, మంచి అడావుడు జరుగుతుంది, అన్ని వంటలు సిద్ధమైపోతున్నాయి, యేసు రక్తం వేజే బంధువులు ఒక్కొక్కరు ఏనాడు నాడు దిగబడుతున్నాడు ఒక్కొక్కడు. ఈ మూమెంట్ జరుగుతుండగా దేవునికి స్తోత్రం, ఇప్పుడంట నీవు ఇప్పుడు గర్భము ధరించడం దేవుని చిత్తం అయితే నువ్వే డైరెక్ట్గా మాట్లాడి నీకు దండం. కొన్ని విషయాలు మేము చెప్పలేం ప్రభా, ఎంత ప్రసంగికులమైనా నువ్వే మాట్లాడు దేవునికి స్తోత్రం. అవునా కాదా చెప్పండి? ఎదుటి వారి స్పందనతో సంబంధం లేకుండా దేవుడు చెప్పమన్నమాట చెప్పే దైవజనుడు కావాలి. గట్టిగా ఆమేనని చెప్పండి ఒకసారి. నువ్వు చెప్పమంటే నేను చెప్తాను కానీ వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనబట్టే కదా యోనాకు అంత తిప్పలు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పరే, అవునా కాదా చెప్పండి? ఎదుటి వాడి స్పందనతో నీకు సంబంధం లేదు, వాడు వింటాడే వినలేస్తావు, నువ్వు ప్రకటించాలి, నువ్వు చెప్పాలి. అది కఠినమైన మాట అయినా, ప్రమాదకరంగా కనిపించిన దేవుడు చెప్పమన్న మాట చెప్పే దమ్మున్నవాడే దైవజనుడు. దైవజనుడైన యెషయా రాజైన హిజ్కియా వద్దకు పంపించబడ్డాడు, గుర్తుందా? ఏం చెప్పాడు? వెళ్ళి రాజు చిరంజీవి యగునుగాక అనాలి యాక్చువల్గా, కానీ ఆ రోజు ఇన్ఫర్మేషన్ ఏంటి? డెత్ నోటీస్, నీవు బ్రతుకవు, చచ్చిపోతావు, ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పడానికి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు రాజు చిరంజీవి కాకండి కుదురుద్దా? మాట్లాడరే, కుదరదు. కాబట్టి ఎందుకు చల్లకొచ్చే ముద్ద దాచడం, యేసు రక్తం వేసి చేయం, తిన్నగెళ్ళిపోయి రాజు చిరంజీవి కాదు, రాజు ఇల్లు చక్కబెట్టుకోవాలి, ఎందుకంటే నువ్వు బతకవు, చచ్చిపోతావు. ఎవడన్నా చెప్తాడా సార్? దాన్ని కొంచెం మసాలా వేసి, కొత్తిమీర వేసి, కొంచెం మేనేజ్ చేసి, ఎందుకంటే రాజుగారికి అంత నన్ను చచ్చిపోవాలంటావరా నువ్వు, అరే అని వేసాయి అని చచ్చిపోయాడు అనుకో, వీడు చచ్చినాన్ని చంపేస్తారు గ్యారెంటీగా. అటు సత్తా కూడా చంపగలడు రాజు కదా. అందుకని రాజు దగ్గరికి పోయి అంత మాట చెప్పే ధైర్యం ఉంటుందా? యాక్చువల్గా ఇలా దేవుని చిత్తం ప్రకటించబడింది కానీ మేము ప్రార్థిస్తున్నాం, మీరు కలవరపడకండి రాజా, కనిపెడదాం, ఏదో మసాలా వేయాలా? దేవుడు ఏం చెప్పమంటే చెప్పండి అంతే. వెంటనే ఆ రాజు గోడ వైపు తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేశాడు. ఈ దైవజనుడు ఆ ఇంటి నడిమి శాల దాటి బయటకు వెళ్ళక ముందే దేవుడు మరలా కనపడి, అతడు ఏడుస్తున్నాడు రా, ప్రార్థన చేస్తున్నాను నానా, సర్లే స్వస్థపరుస్తాను, బ్రతికిస్తానని చెప్పుబో అంటే, ప్రభువా ఇప్పుడే స్వస్థమని చెప్పిన మళ్ళీ పోయి ఏం కాదురా బతుకుతావంటే, ఇంక రేపు పొద్దున్న నా మాట ఎవడు పట్టించుకోడు, సీరియస్ ఉండదు సావని, కొంచెం ప్రజలు జనం అన్న భయం వస్తుంది. ఇప్పుడే స్వస్థమని చెప్తే 5 నిమిషాల్లో పోయి ఏం కాదులే అంటే ఎవడు వింటాడు రేపు పొద్దున్న మాట? ఇట్నే చెప్తారు పాస్టర్లు, భయపెడతారు, ఏముండదాడా అంటారు. అన్నాడా చచ్చిపోతావు అని చెప్పమంటే, ఏం కాదు బతుకుతావు అని చెప్పమంటే, ఇక్కడ మాట రావాలి కానీ మైక్ సొంతం మాట ఉండకూడదు. ఇది మైకు, ఇది బోరా, ఈయన ఏం చెప్తుందే నా చేతిలో, ఇది ఎలాంటి ఒక మైకు, దేవుని చేతిలో దైవజనుడు అంతే. దేవుడు బ్రతుకుతావని చెప్పమంటే చెప్పాలా, నువ్వు చస్తావని చెప్పమంటే మీరేమర్థం చేసుకోవాలి? దైవజనుడు ఒక మైకు మాత్రమే కాదు మీకు. ఏమనలేదా మీరు?
మంచి ఆదరణ ప్రసంగం, కృపా కిరణాలు చెప్తే మీకేమో బా ఇంత సక్కదనాల దైవజనుడు మాకు పంపిన యేసయ్య నీకు స్తోత్రం హల్లెలూయా. అది ఏమన్నా కొంచెం ఆ రోజున రేపు పడింది అనుకో గట్టిగా, ఈ సున్నం తెచ్చిందేంద్రా, పెడో ట్రాన్స్ఫర్ పెట్టు, ఎక్కడ దుర్మార్గం ఇది. ఇప్పుడు ఈ కృపాకిరణాలు మంద కాదు, ఆ ఉగ్రతా పవనాలు మంద కాదు, రెండు ఆయనవే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మేమేం చేసేది దేవునికి స్తోత్రం, ఆయన ఏం చెప్పమంటే అదే కదండి. మీ పాస్టర్ గారులు ఎవరో, మీరు ఏ సంఘాల నుంచి వచ్చారో నాకు తెలియదు, కానీ ఏ పాస్టర్ గారైనా దేవుడు చెప్పమన్న మాట చెబుతాడు. అది అతని సొంత మాట కాదు. నా మీద కోపగించుకునే తన్నాడు పాస్టర్ గారు అని ఏం ఫీల్ అవ్వద్దని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఒక్కరు కూడా అంగీకరించలేదా? మీ మౌనం నాశనం అయిపోను. నేను మిమ్మల్ని ఏమన్నా మౌనమే నశించాలంటున్నాను. మీరు 10 కాలాలు చల్లగా ఉండాలి, మౌనం నాశనం అయిపోవాలా, స్వరం తెరవబడాలా, ఏకీభవించాలా. దేవునికి మహిమ కలుగునుగాక.